ఆయన ఘనత కొరకు నా సర్వస్వం. ఫిబ్రవరి 18. నిరాశ నధిగమించడం. లెండి వెళ్ళుదము. మత్తయి 26:46. గెత్సేమనే వనంలో శిష్యులు మెలకువగా ఉండవలసిన సమయంలో నిద్రలో ఉన్నారు. అది గ్రహించిన తర్వాత వారిలో నిరాశ చోటు చేసుకుంది. ఉపసంహరణకు వీలులేని పని చేసినప్పుడు మనలో నిరాశ కలుగుతుంది. అంతా అయిపోయింది, సర్వనాశనమైంది, ఇక ఇప్పుడు చేసేదేముంది అని మనం చెప్పవచ్చు. మనం ఇటువంటి నిరాశకు అతీతులమని తలంచడం నిజంగా పొరపాటే. నిరాశ చెందడం మానవ జీవితంలో సాధారణమైన అనుభవం. మనకు లభించిన గొప్ప అవకాశాన్ని మనం ఉపయోగించుకోలేకపోయామని మనం గ్రహించినప్పుడు మనం నిరాశతో కృంగిపోవడం మామూలే. అయితే యేసు మన దగ్గరికి వచ్చి ప్రేమతో అలసట తీర్చుకోండి, ఆ అవకాశం మళ్ళీ రాదు, జరిగిన దాన్ని మీరు మార్చలేరు, అయితే లేచి మరొక పని చేద్దాం అని చెప్తాడు. అంటే గతాన్ని నిద్రపోనివ్వండి, గతాన్ని క్రీస్తు హస్తాల్లో సేద తీర్చుకొనివ్వండి. ఇప్పుడు మనం యేసుతో పాటు తిరుగులేని భవిష్యత్తులోనికి నడుద్దామని అర్థం. మనందరి జీవితాల్లో ఇటువంటి అనుభవాలు కోకొల్లలుగా ఉంటాయి. జీవితంలో పలు వాస్తవ ఘటనలు మనల్ని తీవ్రమైన నిరాశకు గురి చేస్తాయి. మనము ఆ నిరాశలో నుండి బయలుపడడం చాలా కష్టం అనిపించవచ్చు. ఈ వాక్య భాగంలో శిష్యులు ఊహించనలవు కాని పనిచేశారు. అంటే వారు యేసును కనిపెట్టుకుని ఉండడానికి బదులు నిద్రపోయారు. అయితే నిరాశతో నిండిన శిష్యుల దగ్గరకు మన ప్రభువు వచ్చి వారికి ఆధ్యాత్మిక ధైర్యాన్ని ఇచ్చాడు. లెండి వెళ్ళుదము అని యేసు తన శిష్యులతో చెప్పాడు. దేవుడు మనకు ప్రేరణనిచ్చినట్లయితే మనం చేయవలసిన తదుపరి పని ఏమిటి? ఆయన్ని సంపూర్ణంగా నమ్ముతూ ఆయన మనకు అనుగ్రహించిన విమోచనను బట్టి ప్రార్థించాలి. గత వైఫల్యాలు నీ తదుపరి యత్నాన్ని ఓడించనివ్వకు.